అక్కడ చెప్పు. డిఎస్పీ గారు అది చూడండి. జనవరి 12వ తారీఖు సాయంత్రం 5:30కి నన్ను వాళ్ళ ఊళ్ళో చిత్తకబాదారు. ఏవి మాదాల సుబ్బయ్య మందడం వాళ్ళ అబ్బాయి. ఎవరు చెప్పాను? ఒక నిమిషం నేను వెరిఫై చేయమంటాను. ఎస్పీ గారు ఇది వెరిఫై చేయండి. నీకు కూడా అన్యాయం జరగకుండా చూస్తాం. నువ్వు కూడా అడ్డంగా చేస్తే మాత్రం క్రమశిక్షణ ఉండాలంటే ఉండాల్సిన అందరూ క్రమశిక్షణ ఫాలో కావాలి. నీకు అక్కడ ఏం జరిగిందో వెరిఫై చేయమంటా. ఎస్పీకి చెప్పాను, వెరిఫై చేస్తాను. రక్షణ ఉంది తమ్ముడు. అతి ఏనయ్యా ఇను నువ్వు ఎక్కడంటే అక్కడ రోడ్డు పక్కన అడ్డంగా కారు పెట్టావనుకో, అవి రక్షణ అంటే ఎట్లా అవుతాయి? ఇది నువ్వు తెలివైనది, నేను ఇంకా తెలివైనవాడిని. కలెక్టర్ ఎస్పీకి చెప్పాను, అన్ని వాస్తవాలు తీసుకుంటాడు, మళ్ళా నాకు రిపోర్ట్ చేస్తాడు. గట్టిగా అరిసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు అయిపో. కొంచెం ఓపిక పట్టు. ఎస్పీకి చెప్పిన తర్వాత గమనుండాలి. ఇంటవలేదు నువ్వు. నీకు పెద్ద పెద్ద విషయాలు అవసరంలా, నీ విషయం నువ్వు మాట్లాడు ముందు. ప్రజాస్వామ్యంలో నీ సమస్య చెప్పావు, దానికేదో పెద్ద పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. నోరుందని తగ్గించుకోవాలని. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.